సో చెర్లు తవ్వించారు, కాళేశ్వరం కట్టించారు, నీళ్ళు ఇవ్వగలిగారు, పంట కొనడానికి ఇబ్బంది అవుతుంది రైతులకు. దీని సభ ద్వారా ఏం చెప్తారు? అన్నీ చేసిన ముఖ్యమంత్రి గారు పంట వండాలని చెప్పి రైతాంగానికి చెప్తే పంటను కొనలేమని చెప్పి, ఎందుకంటే ఈర్షాభావంతో తెలంగాణ ప్రాంతం కూడా రైతులు చాలా బలిష్ఠులు అవుతున్నారు కనుక వీళ్ళని ఇక్కడనే అనగదొక్కాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన. తెలంగాణ ప్రాంతంలో రైతులు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మీద పైకి రావద్దన్న ఉద్దేశంతో ఒకవేళ కుట్ర కనుక కుట్రలో భాగంగా మేము నిరసన తెలుపడానికి ఇంత దూరం వచ్చిన ఇవాళ నిరసన తెలుపుతున్నాం. వేసంగి వడ్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కొంటే మా రైతాంగం కూడా 2 పంటలు పండించుకొని హాయిగా దర్జాగా బతికే భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది కనుక దాని కొరకే ఇవాళ మేము నిరసన తెలపడానికి కోసం వచ్చడం జరిగింది. ఆ నిరసన తెలిసినా కానీ కనీసం కేంద్రం ఇప్పుడైనా కానీ అర్థం చేసుకొని తలదించి ఇప్పటికైనా వాళ్ళు కొనాలని చెప్పి లేకుండా వాళ్ళు తల వంచే వరకు వదిలిపెట్టామని చెప్పి తెలియజేస్తాం. ధాన్యం కొనుగోలు అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశం. మిగతా ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో తెలంగాణకి ఎందుకు వచ్చింది ఇలాంటి సమస్య? రాష్ట్ర ప్రభుత్వం అవసరం కాదు, కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ ఎఫ్సీఐ ద్వారా కేంద్రం కొంటుంది. మేము అక్కడ ఖరీదు చేసిన తర్వాత ఎఫ్సీఐ ద్వారా కేంద్రం కొని నచ్చిన ఎఫ్సీఐ ద్వారా డబ్బులు వస్తాయి. అయినా డబ్బులు 6 నెలలు 3 నెలలకు వాళ్ళు ఇచ్చినా కానీ మేము ఎప్పుడైతే రైతాంగానికి 10 రోజులలో డబ్బులు ఇచ్చేసి రైతాంగాన్ని కాపాడుతున్నాం కనుక ఎక్కడైనా మొదటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎఫ్సీఐ వారు కొనుగోలు వాళ్ళే పడ్డారని చెప్పి ఉన్నది కనుక వాళ్ళే ప్రైజ్ని అనౌన్స్ చేస్తారు కనుక ఆ ప్రైజ్ ప్రకారం కొనే బాధ్యత కూడా వాళ్ళది ఉన్నది కనుక దాని మీద డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు మరి ఎందుకు టీఆర్ఎస్ తీసుకోలేకపోతే ఇక్కడ మరి రాహుల్ గాంధీ కూడా రైతుల పక్షాన పోరాడటానికి ఈ నెల వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అన్ని పార్టీలు రానియండి, అంత భారతదేశం అంతా ఒకటే చట్టం ఉండాలని మేము అడుగుతున్నాం. పంజాబ్లో ఒక చట్టం, తెలంగాణకు ఒక చట్టం కాదు. అన్ని ఏ రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఒక చట్టం ఉండాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి. మిగతా రాష్ట్రాలు కూడా కొనాలనుకుంటే మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం కొనాలి. కొని ఏదైతే పేద రాష్ట్రాలనే వాళ్ళకు పంపాలి. ఇక్కడ నుంచి ఎవరైతే ధాన్యం పండదో ఎక్కడికైతే ఏది ఉండదో మన దగ్గర ఉన్న ధాన్యం ఎక్కువ ధాన్యం వస్తే వేరే రాష్ట్రాలకు పంపే విధంగా వేరే దేశాలకు పంపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.